నెక్స్ట్ ఏంటి? క్యాబేజీ పకోడీ. క్యాబేజీ పకోడీ. దానికి కావాల్సిన పదార్థాలు చూపించు. క్యాబేజ్, పెరుగు, ఆయిల్, కొత్తిమీర, శనగపిండి, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో పూజ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓకే. సో ఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసుకున్నావు కదా? సో ఆయిల్ తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని. ఓకే. సో తర్వాత ఏం చేయాలి? ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా, ఏం చేయాలి? ఇందులో మిక్స్ చేసుకుందామండి. ఓకే. సో పూజ నువ్వు క్యాబేజ్ తురుము తీసుకున్నావు కదా, సో దాంట్లో నువ్వు ఆల్రెడీ కలిపినట్టున్న కొత్తిమీర, కరివేపాకు ఇంకొద్దిగా కలుపుకో, ఇక కొంచెం కలుపుకోవాలి. సో పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకుంది. సో ఆ పీసెస్ కూడా మొత్తం దాంట్లో వేసావన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి? శనగపిండి వేసుకోవాలి. సో శనగపిండి ఎన్ని టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి? అది మిక్స్ అవుతూ అంటే గట్టిగా అయ్యే వరకు, కొంచెం పకోడీ వేసుకోవడానికి వీలుగా ఉండేంత వరకు వేసుకోవాలి. సో పకోడీకి మనం అంటే అది పకోడీ మనకి ఇలా స్మాష్ అవుతూ ఉంటుంది కదా, సో దానికి కావాల్సినంత శనగపిండి యాడ్ చేసుకోవాలి. సో నువ్వు 4 స్పూన్స్ వేసుకున్నావు కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి? పెరుగు ఇవ్వండి, కొద్దిగా పెరుగు. సో పూజ అసలు పెరుగు ఎందుకు యాడ్ చేస్తారో తెలుసా? పెరుగు అసలు ఎందుకు యాడ్ చేస్తారు? మిక్స్ అవడానికి ఈజీగా మిక్స్ అవ్వదు కదండి, మనం వాటర్ వేయం ఇందులో, పెరుగు వేసుకుంటాం. సో అందుకే అడిగాను. చాలా మంది ఏంటంటే వాటర్ యాడ్ చేస్తారు. వాటర్ యాడ్ చేయట్లేదు. సో వాటర్ బదులు నువ్వు కొంచెం టేస్ట్ రావడానికి పెరుగు యాడ్ చేస్తున్నావు. ఓకే. సాల్ట్. సో దాని పెరుగు వేసింది, 2 స్పూన్స్ పెరుగు వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసావు కదా, ఒక 1/2 స్పూన్ వేసుకో, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో చిల్లీ పౌడర్ వేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది కూడా ఫ్లేవర్ కోసం పేస్ట్, అంటే అలా అందులో మనకి వెల్లుల్లిపాయ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా మంచిది హెల్త్కి. సో అల్లం కూడా చాలా మంచిది, కానీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా పకోడీస్లో. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలండి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇంకేంటంటే మనకి వాటర్ ఏమి వేసుకోకలేదు కదా పూజ? క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కదండి. ఓకే. అందులో కలిసి అలాగే నువ్వు పెరుగు కూడా వేసావు, కొద్దిగా పెరుగు వేసుకొని ఓకే వేసుకోవాలి. మొత్తం అదంతా కలుపుకోవాలి. సో పూజ ఇంకా నువ్వు ఇది కొంచెం టైం పట్టేలా ఉంది కదా? అవునండి. సో ఈలోగా మంచి చిట్కా చెప్పు, నువ్వు బ్యూటీషియన్వి. ఓకే అండి. సో మంచి చిట్కా చెప్పు. చాలా మందికి హెయిర్ ఎక్కువగా లాస్ అవుతుంది కదండి. అవును. హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి వీక్లీ ట్వైస్ అన్న ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి. ఈ మధ్య అసలు ఆయిల్ అప్లై చేయట్లేరు. వీక్లీ ట్వైస్ అన్న ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ ని కూడా కోకోనట్ ఆయిల్ ని హీట్ చేసి అందులో మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులు అందులో వేసుకొని వీక్లీ ట్వైస్ అట్లా పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసేయాలండి. తల స్నానం చేస్తే అంటే బాగా మసాజ్ చేసుకోవాలి. అందులో వేసుకున్నా కానీ అంటే ఫ్లవర్ అది మొత్తం రసం కూడా దాంట్లో ఉంటుంది, ఆయిల్లో ఉంటుంది. సో దాని వల్ల మనకి ఎక్కువ మసాజ్ చేసుకుని నైట్ టైం ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే మసాజ్ చేసి పెట్టుకుంటే కంటిన్యూస్ గా పెట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుంది రిజల్ట్. కంటిన్యూస్ గా పెట్టుకోవాలంటే ఇప్పుడు అసలు ఎవరికి అదే టైం ఉండట్లేదు కదండి. వీక్లీ ట్వైస్ అట్లా పెట్టుకుంటే కూడా సరిపోతుంది. ఓకే. చాలా మంచి చిట్కా చెప్పింది పూజ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? అయిపోయింది. సో నీది కూడా ఇక్కడ అయిపోయినట్టుంది కలపడం కూడా. ఇప్పుడు వేసుకుందామండి. ఓకే. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. సో మనం పకోడీ లాగా క్యాబేజ్ పకోడీ. సో అలా మనకి లేయర్స్ కింద కనిపిస్తుంది ఆ క్యాబేజీ కూడా. తను ఆయిల్ అంటే నువ్వు వాటర్ పెట్టి కలపలేదు కదా, కొంచెం మంది ఏంటంటే కొంచెం ముద్దగా వస్తాయి. ఇవి లేయర్స్ లాగానే వస్తుంది. అవును. సో ఓకే. సో మనకి ఎంత పడితే అంత కొద్దిగా బ్రౌనిష్గా అయిన తర్వాత, కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత అయిపోతుంది, తీసేసుకోవచ్చు. సో దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదనుకో, అంతగా పీల్చుకోదండి. ఓకే. సో ఇప్పుడు మనము తను స్టఫ్ చేసేస్తుంది కదా, సో దాన్ని మనం పకోడీలాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే కనుక సో మనకి అది బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకోవాలి. సో ఓకే. సో కొంచెం లైట్ ఇంకా కొంచెం రావాలి కదా, అంటే కొంచెం హైలో పెట్టావా? లేదు, సిమ్లోనే పెట్టుకోవాలండి. ఓకే. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, కొంచెం ఎక్కువ మాడిపోతుంది అనమాట. సో పూజ చెప్పండి. ఫ్రై అయిపోయినాయి కదా, ఓకే తీసేసుకున్నాం. బ్రౌన్ కలర్ కూడా వచ్చేసాయి. ఓకే. సో క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది. మనం పకోడీ అంటే మనకు ఆనియన్ పకోడీ కానీ ఏమైనా వేసినా కొంచెం పెద్దగా ఉంటాయి, కానీ మన పూజ క్యాబేజ్ పకోడీ కొంచెం చిన్నగా డిఫరెంట్గా ఉంది. సో టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను.
వేడి క్యాబేజ్ పకోడీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. సో తప్పకుండా నీ చిన్ని క్యాబేజ్ పకోడీ టేస్ట్ చేసి చెప్తాను. సో వేడి క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో టేస్ట్ చేసే ముందు ఫస్ట్ దీన్ని చూస్తున్నట్టయితే మాత్రం చాలా పొడిగా చిన్నగా ఉందండి. మనం పకోడీ అనగానే చూస్తూ ఉంటాం, మనం ఆనియన్స్ పకోడీ ఇంట్లో చేసుకుంటాం కదా, అవి కొంచెం పెద్దగానే లావుగా కొంచెం అలా ఆ టైప్లో ఉంటాయి. కానీ క్యాబేజ్ పకోడీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. పొడిగా చాలా అంటే చిన్నగా ఉంది. అంటే పిల్లలకు కూడా చాలా ఈజీగా తినే విధంగా కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. హాయ్, వెల్కమ్ టు రుచి చూడు. రోజు మీకు వెరైటీ వంటకాలని రుచి చూపిస్తున్నాం కదా. సో అలాగే ఈరోజు కూడా కిషన్ బాగ్ దగ్గర పూజ గారి ఇంట్లో ఉన్నాను. సో తను ఎలాంటి వెరైటీ వంటకాన్ని మనకి పరిచయం చేస్తుందో తను అడిగి తెలుసుకుందాం. హాయ్ పూజ, ఎలా ఉన్నావు? బాగున్నాను. సో